నా క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ అర్థమైపోతే ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం పెద్ద ఆన్సర్ కూడా ఉంటుంది, అలాగని మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ అని రాసుకున్నాను. ఒక స్టార్ మార్క్, వీలైతే ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ చాప్టర్లో ఇది కొంచెం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో చూడండి నాన్న. సైడ్స్ ఏబి అండ్ ఏసి అండ్ మీడియన్ ఏడి ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. నాన్న ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉందంట. అందులో ఏబి ఏసి అనే రెండు సైడ్స్ మరియు దాని యొక్క ఏడి అనేటువంటి ఒక మీడియన్, ఈ మూడు కూడా అంటే రెండు సైడ్లు ఏంటేంటి, ఏబి ఏసి అనే రెండు సైడ్స్, ఏడి అనేటువంటి దాని యొక్క మీడియన్, ఈ మూడు కూడా ఆర్ రెస్పెక్టివ్లీ ప్రపోర్షనల్ టు సైడ్స్ పీక్యూ అండ్ పిఆర్ అండ్ మీడియన్ పిఎం ఆఫ్ ఎనీదర్ ట్రయాంగిల్ పిక్యూఆర్. నానా ఏబిసి అనే ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఏబి ఏసి అనే రెండు సైడ్లు, మీడియన్ ఏడి, ఈ మూడు కూడా వరుసగా రెండో ట్రయాంగిల్లో అంటే సెకండ్ ట్రయాంగిల్ ఉంది, అదేంటి పీక్యూఆర్. ఆ పీక్యూఆర్ ట్రయాంగిల్లోని పీక్యూ పిఆర్ అనే రెండు సైడ్స్కి వాటి మీడియన్ అయిన పిఎంకి ఏ విధంగా ఉన్నాయంట, ప్రపోర్షనల్గా ఉన్నాయంట వరుసగా. అంటే ఏబి అనే సైడ్ పీక్యూకి, ఏసీ అనే సైడ్ పిఆర్కి, దీని మీడియన్ ఏడి అనేది దీని మీడియన్ పిఎంకి ప్రపోర్షనల్గా ఉన్నాయి, అంటే వాటి రేషియోస్ ఈక్వల్ అని అర్థం. ఓకేనా? అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనం ఏం చూపించాలి అంటే షో దాట్ ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ పిక్యూఆర్ అనేటువంటి ఆ రెండో ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంది అని చూపించమన్నాడు. ఏమని చూపించమన్నాడు? సిమిలర్గా ఉంది. ఇదిగోండి సిమిలర్ సింబల్ ఇచ్చాడు. సిమిలర్గా ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చూపించమన్నాడు. ఈ ప్రాబ్లంలో మనకి డయాగ్రామ్ వేయడం వస్తేనే ఈ ప్రాబ్లం చేయగలం, లేకపోతే చేయలేం. ఓకేనా? సో డయాగ్రామ్ ఫస్ట్ చేస్తాను, డయాగ్రామ్ అర్థం చేసుకోండి. ఆ తరువాత ఆన్సర్ ఈజీగా మీకు వచ్చేసేటట్టు చాలా సులభంగా చెప్పుకెళ్ళిపోతాను. ఓకేనా? సో డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ నేను రెండు ట్రయాంగిల్స్ కదా, ఫస్ట్ నేను ట్రయాంగిల్ వేస్తున్నాను చూడండి. ఓకేనా? సో జాగ్రత్తగా చూడాలి నాన్న. డయాగ్రామ్ మీకు అర్థమైపోతే క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. రెండు ట్రయాంగిల్స్ ఏంటంటే ఏబిసి అనే ట్రయాంగిల్ ఒకటి, పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఒకటి. జాగ్రత్తగా చూడండి. ఇది ఏబిసి అనే ట్రయాంగిల్, ఇది పిక్యూఆర్ అనేటువంటి ట్రయాంగిల్. ఓకేనా? సో ఏబిసి పిక్యూఆర్ అనే రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఇందులో మీడియన్ ఇచ్చాడు. ఇందులో ఏమి ఇచ్చాడు? మీడియన్ ఇచ్చాడు. సో మీడియన్ రాసేద్దాం. ఓకేనా? రెండిట్లో మీడియన్ ఇచ్చాడు కదా మనకి. ఇదిగోండి ఏడి అనే మీడియన్ ఇచ్చాడు. సో ఇది డి. అదేవిధంగా ఇందులో కూడా మీడియన్ ఇచ్చాడు. దీనికి ఎం అన్నాడు. ఇదిగోండి దీని మీడియన్ పిఎం అన్నాడు, దీని మీడియన్ ఏడి అన్నాడు. సో మీడియన్స్ గీశాను. అయితే ఇప్పుడు నేను ఇంకేం చేస్తున్నానంటే ఈ రెండు సిమిలర్ అని చూపించాలంటే దీని కన్స్ట్రక్షన్ చిన్నది మార్చాలి. అదేంటంటే చూడండి జాగ్రత్తగా.
దీన్ని పొడిగించాను. దీన్ని పొడిగించాను. ఓకేనా? రెండింటిని పొడిగించి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని కలుపుతున్నాను నాన్న. ఏని సిని కలుపుతున్నాను. ఈ రెండింటిని కలుపుతున్నాను సి వరకు. సో దీన్ని కూడా కలుపుతున్నాను ఆర్ వరకు. ఓకేనా? సో డయాగ్రామ్ అయిపోయింది. జాగ్రత్తగా చూడండి. ఎందుకు కలిపాను అనేది తర్వాత మీకు క్వశ్చన్లో అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సో ముందు డయాగ్రామ్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఈ అనే పాయింట్ ఏబిసిడి కదా, నేను ఈ అనే పాయింట్ తీసుకున్నా. ఇక్కడ పిక్యూఆర్ఎం కదా, ఎన్ అనే పాయింట్ తీసుకున్నా. ఏ అనే పాయింట్ తీసుకున్నానా, ఎన్ అనే పాయింట్ తీసుకున్నా. చూడండి, మీడియన్ అంటే డి అనేది ఏంటి, మిడిల్ పాయింటే కదా. మిడిల్ పాయింట్ అయినప్పుడు ఈ బీడి డిసి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయా లేవా? అదేవిధంగా ఇక్కడ క్యూఎం క్యూఆర్ ఈ మొక్క రెండు ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా ఈ స్ట్రైట్ లైన్కి కూడా డి మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఈ రెండు విలువలు ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో ఇటువైపు ఈ వాల్యూ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో డయాగ్రామ్ ఇలా గీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సో ఈ డయాగ్రామ్ మీకు వస్తే ఈజీగా ఈ క్వశ్చన్ అనేది చేయగలరు. ఎందుకంటే ఇది 2 సార్లు మనకు ఎగ్జామ్లో ఇచ్చాడు. ఇది పాత టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ లేదు, కానీ ఎగ్జాంపుల్లో ఉండేది. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి రేపు ఎగ్జామ్ కంపల్సరీగా ఈ క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దీని ఆన్సర్ రాసేద్దాం. సొల్యూషన్ అని పెట్టాను నాన్న. సొల్యూషన్ డయాగ్రామ్ గీయడం మీకు అర్థమైంది కదా. ఫస్ట్ నేను ఏం చేశాను, ఏడిని ఈ వరకు పొడిగించాను. అంతేనా? ప్రొడ్యూస్ ఏడి, ప్రొడ్యూస్ ఏడి టు ఈ. ఇదిగోండి డయాగ్రామ్ చూడండి. ఏడి అనే మీడియన్ని ఈ వరకు పొడిగించాను. ఎక్కడ వరకు పొడిగించాను? ఈ వరకు పొడిగించాను. పొడిగించడం వల్ల ఏమైంది, ఏడి డిఈ ఈక్వల్ అయ్యాయి. ఓకేనా? సచ్ దట్ చూడండి, సచ్ దట్ ఇప్పుడు ఏడి అనేది దేనికి ఈక్వల్ అని చెప్పాను, డిఈకి ఈక్వల్. ఓకేనా? మరి ఇంకా ఏం చేశాను, అండ్ జాయిన్స్ ఈసీ. ఇది నేను ఫస్ట్ చేసినటువంటి ప్రక్రియ. అసలు నేను ఏం చేశాను ఫస్ట్ ప్రాసెస్ చూడండి. ఇదిగోండి, ఇక్కడ వాడు ఇచ్చిన ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ మాత్రమే ఇచ్చాడు, మరియు మీడియన్ ఏడి అన్నాడు. కాబట్టి ఆ ఏడీని ఎక్కడి వరకు పొడిగించాను, ఈ వరకు పొడిగించాను. అలా పొడిగించడం వల్ల ఏడి ఈసీ ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఈ రెండు కలిపానా లేదా, ఈసీని ఇదిగోండి డాట్స్ లైన్తో కలిపానా లేదా. సో జాయిన్స్ ఈసీ అన్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు పిఎంని ఎక్కడి వరకు పొడిగించాను, ఎన్ వరకు పొడిగించాను. తర్వాత అప్పుడు ఏమైంది, పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్, పిఎన్ అయ్యింది. సో ఎన్ని ఆర్ని ఏం చేశాను, జాయిన్ చేశాను. ఓకేనా? ఇక్కడ మనం ఏం చెప్తామంటే ప్రొడ్యూస్ పిఎం టు ఎన్, పిఎంని ఎన్ వరకు పొడిగించి తిని, అండ్ సచ్ దట్ పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అండ్ జాయిన్స్ ఆర్ఎన్ లేదా ఎన్ఆర్. ఈ 2 పాయింట్స్ రాసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చూడండి, ప్రొడ్యూస్. సో ఇది కన్స్ట్రక్షన్ అన్న, కంపల్సరీగా రాయాలి. ప్రొడ్యూస్ పిఎంని ఎక్కడి వరకు పొడిగించాను అన్న, ఎన్ వరకు పొడిగించాను. అంతేనా? సో అప్పుడు ఏమైంది వాల్యూస్, సచ్ దట్ ఏమైంది, పిఎం ఇజ్ ఈక్వల్ టు పిఎంఎన్ అయ్యింది. అంతేనా? మరియు ఏం చేసాం, ఎన్ని ఆర్ని జాయిన్ చేసాం. సో ఎన్ జాయిన్ ఆర్ఎన్ లేదా ఎన్ఆర్ ఏదన్నా పర్లేదు. సో ఇటువైపు ఉన్న ఎన్ని ఇక్కడ ఉన్న ఆర్తో ఇలా కలిపానా లేదా సెకండ్ ప్రాబ్లంలో. ఇదిగోండి సెకండ్ డయాగ్రామ్లో. ఓకేనా? పిఎంని ఎన్ వరకు పొడిగించాను, ఈ ఎన్ని ఆర్ని కలిపాను. ఇవి రెండు ఈక్వల్. ఈ క్యూఎమ్ ఎంఆర్ ఈక్వల్. ఇక్కడ ఏడి డిఈ ఈక్వల్, బిడి డిసిలు ఈక్వల్. ఓకేనా?
ఇప్పుడు మనకు వాడు అసలు ఏం చూపించమన్నాడు, ఏబీసీ ట్రయాంగిల్ అనేది ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించమన్నాడు. చూపించాలి అంటే మనం ఏం చూపించాలంటే ఇవి సిమిలర్ అని చూపించాలి. అలా చూపించిన తర్వాత ఇవి రెండు సిమిలర్ అని చూపించాలి, అప్పుడే పీక్యూఆర్లు సిమిలర్ అయినట్టు. ఓకేనా? అందుకే నేను కిందకు ఒక ఇది తీసుకొని ఈ రెండు ఈక్వల్ అని చూపించాలనుకుంటున్నాను. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఇప్పుడు వరకు నేను రాసింది కేవలం రెండు పాయింట్స్. ఈ కన్స్ట్రక్షన్ ఏ విధంగా వచ్చిందో ఆ 2 పాయింట్స్ రాశాను. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రెండు ట్రయాంగిల్లో ఏ రెండు ట్రయాంగిల్, ఇదిగోండి ఏబిడి అనేటువంటి ఈ చిన్న ట్రయాంగిల్, అదేవిధంగా ఇటువైపు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది చూడండి సిడిఈ అనేది. అంటే ఇదిగోండి ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్. ఓకేనా? ఈ ఏబిడి అనే ట్రయాంగిల్ ఈ సిడిఈ అనే ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాలి. అదేవిధంగా ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చూపించాలి. ఓకేనా? సో అది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ప్రాసెస్. సో నేను అదే రాస్తున్నాను చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి సిడిఈ, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి ట్రయాంగిల్ ఒకటి అండ్ ట్రయాంగిల్ సిడిఈ, ఈ రెండు ట్రయాంగిల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. ఏమవుతుంది? బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇదిగోండి మనం ఎందుకు డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఈ ఏబిడి ట్రయాంగిల్లో బీడీ అనేటువంటి ఈ సైడు, ఈ సిడి అనే ట్రయాంగిల్లో సిడి అనే ఈ సైడ్కి ఈక్వల్. ఓకేనా? బీడీ అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది, సిడి అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది. యాక్చువల్లీ డి అనేది మిడ్ పాయింట్ కదా, కాబట్టి ఈ సైడ్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో అదే రాద్దాం. ఈ రెండు ట్రయాంగిల్స్లో బీడీ అనేటువంటి సైడు సిడి అనే సైడ్కి ఈక్వల్. ఎందుకు? సిన్స్ డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు డి మిడ్ పాయింట్ అని. ఓకేనా? సో ఒక సైడ్ ఈక్వల్ అని చూపించాం రెండు ట్రయాంగిల్స్లో, ఇందులో ఒక సైడ్ అందులో ఒక సైడ్కి ఈక్వల్ అని చూపించాం. అదేవిధంగా ఏడి ఈజ్ ఈక్వల్ డిఈ అవుతుంది చూడండి. ఇదేంటి కొత్తదే అనేసి అంటే ఇలా దీనికోసమే నేను తీసుకొచ్చాను. అది ఇదిగోండి మనము ఏడీని ఈ వరకు పొడిగించాం, అప్పుడు ఏడి డిఈ ఈక్వల్ అని రాసాం ప్రొడ్యూస్ దగ్గర. సో ఎందుకు సార్ ఇది పొడిగించారంటే ఇందాక చెప్పాను, ఎందుకు పొడిగించానో తర్వాత చెప్తానని. ఇదిగోండి ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాలంటే ఇక్కడ కొత్తగా ఒక ట్రయాంగిల్ ఏర్పడాలి. అప్పుడు ఈ ట్రయాంగిల్కి ఈక్వల్ అయితే ఇవి కాంగ్రుగెంట్ స్పాట్స్, కాంగ్రుగెంట్ పార్ట్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్లో కాంగ్రుగెంట్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో అది తర్వాత విషయం. ముందు ఈ ట్రయాంగిల్కి ఈక్వల్ అని చూపించాలంటే ఆల్రెడీ ఇందులో ఒక సైడు ఇందులో ఒక సైడ్ ఈక్వల్ అయ్యాయి. ఎందుకు? డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి. ఇప్పుడు ఏడీని ఈ వరకు పొడిగించడం వల్ల ఇందాకలే చెప్పాను ఏడీ అనేది డిఈకి ఈక్వల్ అని, ప్రొడ్యూస్ అనే దగ్గర రాశాను కదా. సో అదే పాయింట్ నేను ఇక్కడ రాశాను. ఇదిగోండి ఏడీ ఈజ్ ఈక్వల్ డిఈ. దేని విధంగా? కన్స్ట్రక్షన్ మనం ఆ విధంగా నిర్మించాం కాబట్టి పక్కన ఏం రాస్తారు? కన్స్ట్రక్షన్ అని రాస్తారు. ఏమని రాస్తారు? కన్స్ట్రక్షన్ అని రాస్తారు. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్లో వాడు ఏదైనా యాంగిల్ ఇచ్చాడా? ఏడిబి ఈజ్ ఈక్వల్ టు సిడిఈ. చూడండి యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిఈ. జాగ్రత్తగా డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఏడిబి అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ లానా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 90 డిగ్రీస్. ఇప్పుడు సిడిఈ అంటే డి దగ్గర ఉన్న యాంగిలే. ఇవి రెండు ఒకదానికొకటి ఏ విధంగా ఉన్నాయి? వెర్టికల్లీ ఆపోజిట్గా ఉన్నాయి. ఎప్పుడైనా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి లేదా? మరి ఇక్కడ కూడా ఇటువైపు ఉన్న డికి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అవుతుందా లేదా? సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? ఈక్వల్. సో అదే పాయింట్ రాయండి. బ్రాకెట్లో ఏం రాస్తారు? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని రాస్తారు. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో
రెండు సైడ్స్ ఈక్వెల్, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఈక్వెల్. కాబట్టి ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్స్ ఏబిడి అనే ట్రయాంగిల్ సిడిఈ అనే ట్రయాంగిల్కి ఏ విధంగా ఉంటుంది? సిమిలర్గా ఉంటుంది. ఓకేనా? సో అదే పాయింట్ రాద్దాం. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి triangle ABD is similar to triangle CDE. ఓకేనా? సో ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చూపించాం. ఏ విధంగా? ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారం. సో అది కూడా కింద రాసేయండి, లేదా పక్కనైనా రాయండి. బై సైడ్ యాంగిల్ సైడ్ క్రిటీరియన్. ఓకేనా? ఈ నియమం ప్రకారం రెండు సైడ్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్ అయితే, రెండు ట్రయాంగిల్స్లో ఈక్వల్గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వడమే కాకుండా ఇవి ఈక్వల్గా కూడా ఉంటాయి. ఎందుకు? రెండు సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. వాటి మధ్యలో యాంగిల్ అంటే దానికి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడే కదా. సో అప్పుడు ఇవి సిమిలర్ మాత్రమే కాకుండా ఏమవుతాయి? ఈక్వల్ కూడా అవుతాయి. సో కాబట్టి ఇక్కడ సింబల్ ఏం రాస్తామంటే ఈక్వల్ సిమిలర్ అని రాస్తాం. ఓకేనా? ఇవి రెండు ఈక్వలర్ సిమిలర్, రెండు సైడ్స్, రెండిట్లో రెండే సైడ్స్ ఈక్వల్, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్. అవి రెండు కూడా ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి కాంగ్రుగెంట్ పార్ట్స్. కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవ్వడమే కాకుండా ఈక్వల్ కూడా అవుతాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి దట్ ఎంప్లాయిస్ ఇందులో ఉన్న ఏబి అనే సైడ్ ఇందులో ఉన్న ఏబి అనే సైడు ఇందులో ఉన్నటువంటి సిఈ అనే సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడే చెప్పాను, ఇవి కాంగ్రుయెంట్ పార్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్. రెండు కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇదిగోండి, ఇందులో ఏబి అంటే ఇది, ఏబి అంటే ఇది, సిఈ అంటే ఇది. ఇవి రెండు కాంగ్రుగెంట్ పార్ట్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుగెంట్ పార్ట్స్ అయ్యేటప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? అదే నేను అక్కడ రాశాను. ఓకేనా? సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? సిఈ అయింది. ఇప్పుడు అదే విధంగా ఈ ట్రయాంగిల్ ఏ విధంగా చూపించామో ఈ ట్రయాంగిల్లో కూడా పీక్యూ అనేది ఆర్ఎన్కి ఈక్వల్ అవుతుంది లేదా? సో ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసి ఇవి రెండు ఈక్వల్ అని చూపించామో సేమ్ అదే విధంగా ఇందులో పీక్యూ అనేది ఆర్ఎన్కి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. సో దీనికి రాసినట్టు మరలా దీనికి రాయాల్సిన అవసరం లేదు, ఇంకా పెద్ద మ్యాటర్ వచ్చేస్తుంది, అంత రాయక్కర్లే. సిమిలర్లీ అని పెట్టేద్దాం. ఓకేనా? సిమిలర్లీ అదే విధంగా చూడండి, సిమిలర్లీ అంటే అదే విధంగా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ఎన్ అవుతుంది. సో రెండో ట్రయాంగిల్లో కూడా పీక్యూ అనే సైడు కిందన మనం జాయిన్ చేసిన ఆర్ఎన్ అనే సైడ్కి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ చిన్న ఇది ఉంది నాన్న, బట్ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్స్ కదా. రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని వాడు ఏమి ఇచ్చాడు మనకి? ఏబి ఏసి ఏడీలు పీక్యూ పిఆర్ పిఎంలకి ప్రపోర్షనల్గా ఉన్నాయి అని చెప్పాడు. అంతేనా? సో అది రాద్దాం. ఫస్ట్ ఏబి అనే ఏబి అనే సైడు పీక్యూకి, ఏసీ అనే సైడు పిఆర్కి, ఏడి అనేటువంటి మీడియను పిఎం అనేటువంటి మీడియన్కి ఎలా ఉన్నాయంట? ప్రపోర్షనల్గా ఉన్నాయంట. వాడు ప్రాబ్లంలో మనకి ఇచ్చింది చూడండి. క్వశ్చన్ స్టార్టింగ్లో వాడు ఏమన్నాడు? అసలు క్వశ్చన్లో ఏమన్నాడు? ఏబి ఏసీ అండ్ మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఏసీ అనే రెండు సైడ్స్, దాని యొక్క మీడియన్ అనేవి పీక్యూఆర్ అనే ట్రయాంగిల్లో పీక్యూ పిఆర్ పిఎం వీటికి ఏ విధంగా ఉన్నాయన్నారు? ప్రపోర్షనల్గా ఉన్నాయి అని అన్నాడు. అది వాడిచ్చిందే కదా. సో వాడిచ్చింది నేను ఇక్కడ రాశా. ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ రాశా. ఓకేనా? అయితే ఇప్పుడు ఏబి అనేది దేనికి ఈక్వెల్? ఇదిగోండి ఇక్కడే రాశాను. ఏబి దేనికి ఈక్వెల్? సిఈకి ఈక్వెల్. సో ఆ వాల్యూస్ రాసేస్తున్నాను చూడండి. ఏబి అనేది సిఈకి ఈక్వెల్ కాబట్టి ఏబి బదులు సిఈ రాశా. మరలా పీక్యూ అనేది దేనికి ఈక్వెల్ అని చెప్పాను? ఇప్పుడే చెప్పాను. పీక్యూ అనేది ఆర్ఎన్కి ఈక్వెల్. ఆ రెండు ట్రయాంగిల్స్ నుంచి ఆ రెండు వాల్యూస్ తీసుకొచ్చాం కాబట్టి పీక్యూకు బదులు ఆర్ఎన్ రాశా. ఈ మిగిలిన రెండు అలాగే రాసేయండి నాన్న. ఏసీ బై పిఆర్
AD/PM, AD/PM. ఓకేనా? సో ఈ రెండు వాల్యూస్ ఏబీకి బదులు సిఈ, పీక్యూకి బదులు ఆర్ఎన్ రాశాను. ఓకేనా? సో మిగతా రెండు కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక రెండుతో గుణిస్తున్నాను. నాన్న ఒక ఫ్రాక్షన్కి కింద మీదన ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ మారదు కదా. ఈ రెండుకి క్యాన్సిల్ అయిపోతే AD/PMఏ కదా ఉంటుంది. సో నేను ఎందుకు అలా రాశానంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ AD/PMని దీన్ని 2తో మల్టిప్లై చేసా, దీన్ని 2తో మల్టిప్లై చేసా. ఇలా చేసేటప్పుడు మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతే AD/PMఏ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ CE/R అని అలాగే రాయండి. AC/PR అలాగే రాయండి. నన్ను 2AD 2PM కదా. ట్రయాంగిల్స్లోకి రండి, డయాగ్రామ్ దగ్గరికి రండి. నన్ను AD అంటే ఇదే కదా, ఇది DE కదా. AD DE రెండు ఈక్వల్ కదా. కాబట్టి ఈ 2ADని AE కింద రాయొచ్చా? అంటే ఒక AD AEలో సగము. అప్పుడు రెండు ADలు AE అవుతుందా లేదా? ఇదిగోన్నానా, A అంటే ఇది, E అంటే ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు AE, ఇది AEలో AD అనేది ఆఫ్. అలాంటి ADలు రెండు కలిసే అనుకో, ఒక AE అవుతుందా లేదా? సో అదే రాస్తున్నాను. 2AD, ఇదిగోండి ఇక్కడ 2ADని AE కింద రాసా. అదేవిధంగా 2PMని PN కింద రాస్తా. 2PMని ఏ విధంగా రాశాను? PN కింద రాశా. ఎందుకు సార్ ఇదంతా చేశారంటే ఇప్పుడు చూడండి, CE/RN, AC/PR, AE/PN దీని ప్రకారము మనకి ఏ రెండు ఈక్వెల్? ఇదిగోండి ట్రయాంగిల్ ACE, ఇదిగోండి జాగ్రత్తగా చూడండి. ట్రయాంగిల్ ACE, ఈ ట్రయాంగిల్ అనేది ఇదిగోండి ఈ ట్రయాంగిల్కి PRN అనేటువంటి ఈ ట్రయాంగిల్కి ఈక్వల్. ఇందాకలా ఇందులో ఈ రెండు ఈక్వల్, ఇందులో ఈ రెండు సిమిలర్ అని చూపించాం. ఇప్పుడు ఇదిగోండి AC/PR, AE/PN, CE/RN అంటే ఇందులో 3 సైడ్స్, ఇందులో 3 సైడ్స్కి ప్రపోర్షనల్గా ఉన్నాయి. ప్రపోర్షనల్గా ఉంటే అప్పుడు ఈ ACE అనే ట్రయాంగిల్ ఈ PRN అనే ట్రయాంగిల్కి ఏ విధంగా ఉంటుంది? సిమిలర్గా ఉంటుంది. అంతేనా? సో అదే రాస్తున్నాను నాన్న. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో therefore triangle ACE is similar triangle PRN. ఇది ఏ నియమం ప్రకారం సిమిలర్ అయ్యాయి? బై ఎస్. 3 సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి ఇది SSS అనేటువంటి నియమం ప్రకారం, SSS నియమం ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అయ్యాయి. సో ఈ రెండు సిమిలర్ అని చూపించాం. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి నాన్న, ట్రయాంగిల్ దగ్గర రండి. ఈ ACE అనే ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ యాంగిల్ A అనేది ACE PRN రెండు సిమిలర్ అని ఇప్పుడే చూపించాం. ఓకేనా? ఇందులో A దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఇందులో P దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అవుతుందా అవదా? ఎందుకు? రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. ఓకేనా? సో అదే రాస్తున్నాను. చూడండి, యాంగిల్ CAE ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ NPR ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు? ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. దీన్ని ఈక్వేషన్ అన్నాను, ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాను. ఇదే విధంగా సిమిలర్లీ అదేవిధంగా వీ క్యాన్ హ్యావ్, మనము ఏం ప్రూవ్ చేయగలమంటే వీ కెన్ ప్రూవ్ నాన్న. ఇప్పుడు జాగ్రత్తగా మీకు అర్థమైంది కదా, ఇది రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాం కాబట్టి ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ A అనేది ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ Pకి ఈక్వల్ అని చూపించాం. అదేవిధంగా ఇందులో ఉన్న యాంగిల్ A అనేది యాంగిల్ Bకి ఈక్వల్ అవుతుందా లేదా? A అనేది Pకి ఈక్వల్ అవుతుంది అని చూపించాం నాన్న. ఇది సెకండ్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం ఫస్ట్ ఈక్వేషన్ అని ముందు ఒకటి అనుకున్నాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అని అనుకున్నాను. ఎందుకు రెండు ఈక్వల్ అయ్యాయి అంటే మరలా చెప్తున్నాను,
ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసాం. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసాం కాబట్టి అందులో ఉన్న కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి. ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఈఏసి అంటే ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఎన్పిఆర్ ఆ పి దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయగలం? ఈఏబి ఈజ్ ఈక్వల్ టు ఎన్పిక్యూ. చూడండి, ట్రయాంగిల్ ఈఏబి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఎన్పిక్యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఇదిగోండి ఈఏబి, ఓకేనా? ఈఏబి ఇది ఒక ట్రయాంగిల్, ఇదిగోండి ఈఏబి ఇది ఒక ట్రయాంగిల్. అదేవిధంగా ఎన్పిక్యూ ఇటువైపు రెండు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇటువైపు ఉన్న యాంగిల్స్ రెండు ఈక్వల్ అంటే ఇటువైపు ఉన్న రెండు యాంగిల్స్ కూడా ఈక్వలే కదా, ఎందుకు ఇది మధ్యకి కదా కట్ చేస్తుంది. ఇందులో సగం ఇందులో సగానికి ఈక్వల్ అయితే ఇందులో సగం ఇందులో సగానికి ఈక్వల్ అవుతుందా లేదా? సో అదే నేను రాశాను, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాను. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాను. సో ఇటువైపు ఉన్న ట్రయాంగిల్స్ ఈక్వల్, ఇటువైపు ఉన్న ఇటువైపు ఉన్న ట్రయాంగిల్స్ సిమిలర్, ఇటువైపు ఉన్న ట్రయాంగిల్స్ సిమిలర్స్, ఇలా క్రాస్గా ఉన్న రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అయ్యాయి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని 3ని కలిపేయండి. నౌ ఈక్వేషన్ నెంబర్ 2 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 3 ఈ రెండు కలిపితే ఇటువైపు ఏముంది నాన్న? యాంగిల్ సిఏఈ ప్లస్ యాంగిల్ ఈఏబి, ఇటువైపు ఉన్న రెండు ఇవి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఏముంది? ఎన్పిఆర్ ప్లస్ ఎన్పిక్యూ. సో ఇటువైపు ఉన్నవి అటువైపు ఉన్నవి ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఉన్నవి రెండు ఇటువైపు కలిపాం, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఉన్నవి రెండు అటువైపు కలిపాం. ఇప్పుడు చూడండి, ఇటువైపు ఏమున్నాయి? సిఏఈ ఈఏబి కదా. చూడండి జాగ్రత్తగా చూడండి నాన్న. ఫస్ట్ సిఏఈ అంటే ఈ ముక్క నాన్న, ఇదిగో ఈ ముక్క. తర్వాత ఈఏబి అంటే ఈ ముక్క. ఇవి రెండూ కలిపి ఈ పెద్ద త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ అయిందా లేదా? ఏబీసీ అనేవాడు మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు చూసారా, అందులో మొత్తం ఏ వాల్యూ అయింది లేదా? సో ఇటువైపు ఒక హాఫ్ ముక్క, ఇటువైపు హాఫ్ ముక్క, రెండూ కలిపితే ఏమయ్యాయి? ఏఏబి ట్రయాంగిల్ ఏ అయ్యాయి. అంటే ఈ ట్రయాంగిల్ ఇదిగోండి, ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం. ఈ రెండు కలిపాను నేను, కలిపితే ఏమైందంటే ఇప్పుడు ఇటువైపు చూడండి జాగ్రత్తగా. ఈసిఏ లేదా సిఏఈ ఏదైనా పర్లేదు, ఏ దగ్గర ఉన్నటువంటి హాఫ్ యాంగిల్ ఇది, ఇదిగోండి హాఫ్ యాంగిల్ అంటే ఇది. తర్వాత ఈఏబి అంటే ఇది. ఇవి రెండూ కలిపి మొత్తం ఏం తీసుకొస్తానే లేదా? సో దీన్ని నేనేం రాస్తున్నానంటే ట్రయాంగిల్ బిఏసి అని రాస్తున్నాను, ఓకేనా? ఇదిగోండి. సో ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, అంటే ఇది సగం త్రిభుజంలో ఏ, ఇది సగం త్రిభుజంలో ఏ. ఇప్పుడు ఫుల్ త్రిభుజంలో ఏ వచ్చింది. సో దీన్ని యాంగిల్ బిఏసి అని రాసా. సో అదేవిధంగా ఇది యాంగిల్, ఒక నిమిషం ట్రయాంగిల్లో చూపించుకొని చెప్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఎన్పిక్యూ అంటే ఈ హాఫ్ ముక్క నాన్న. ఎన్పిక్యూ అంటే ఏంటి? ఈ హాఫ్ ముక్క. తర్వాత ఎన్పిఆర్ అంటే ఈ హాఫ్ ముక్క. ఈ రెండు కలిపితే టోటల్ పి వచ్చిందా లేదా? టోటల్ పి వచ్చిందా? దీన్ని మనం ఎలా రాస్తామంటే యాంగిల్ క్యూపిఆర్, యాంగిల్ క్యూపిఆర్. అంటే ఇది ఒక ఏబిసి ట్రయాంగిల్ వచ్చింది, ఇటువైపు కూడా ఇది ఏబిసి ట్రయాంగిల్లో ఏ యాంగిల్, ఇది పీక్యూఆర్ ట్రయాంగిల్లో పి యాంగిల్. అంటే మనం ప్రూవ్ చేయాల్సిన రెండు ట్రయాంగిల్స్లో ఒక్కొక్క యాంగిల్ అనేది ఈక్వల్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు రండి మన దగ్గరికి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కామా ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏవైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ ట్రయాంగిల్స్ దగ్గరికి వచ్చాం, ఓకేనా? సో దీన్ని ఈక్వేషన్ 4 అనుకోండి, ఇందాకలు వచ్చింది దాన్ని, ఓకేనా? సో రెండింటినీ కలిపిగా వచ్చిందని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్లో ఏబీసీ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ అనేది, అదేవిధంగా పీక్యూఆర్ ట్రయాంగిల్లో యాంగిల్ పి అనేది ఈక్వల్, యాంగిల్ పి అనేది ఈక్వల్. దేని ప్రకారం? బై ఈక్వేషన్ నెంబర్ 4 ప్రకారం, బై
ఈక్వేషన్ నెంబర్ 4 ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్లో ఇందులో యాంగిల్ ఏ అనేది ఇందులో యాంగిల్ పీకి ఈక్వల్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఇవి రెండు అసలు కరస్పాండింగ్ సైడ్స్ కదా. అప్పుడు ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బై ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి వచ్చింది. ఎందుకు? వాడే ఇచ్చాడు. ఏబీసీ ట్రయాంగిల్లో ఏబి ఏసీ అనే రెండు సైడ్స్ పీక్యూఆర్ ట్రయాంగిల్లో పీక్యూ పిఆర్కి ప్రపోర్షనల్గా ఉంటాయని ప్రాబ్లంలో ఇచ్చాడు. దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఈ వీడియో ముందుకు వెళ్ళి చూడండి. సో రెండు సైడ్స్ ఈక్వల్, వాటి మధ్యన యాంగిల్ ఈక్వల్. అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. సో అదే మనకు ప్రూవ్ చేయమన్నాడు. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఓకేనా? సో ఏ నియమం ప్రకారం? సిన్స్ ఎస్ఏఎస్ రెండు సైడ్స్ వాటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్, ఈ నియమం ప్రకారం ఇవి రెండు కూడా సిమిలర్ అయ్యాయి. ఇదే కదా అడు ప్రూవ్ చేయమన్నాడు. సో రెండు ఏబిసి పీక్యూఆర్ అనేటువంటి రెండు పెద్ద ట్రయాంగిల్స్ని సిమిలర్ చేయడానికి మనం ఏని పొడిగించగా వచ్చిన ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అని చూపించాం. అదేవిధంగా పీక్యూఆర్లో రెండు క్రాస్గా ఉన్న రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాం. అదేవిధంగా ఇటువైపు ఉన్న ట్రయాంగిల్ దాంట్లో అటువైపు ఉన్న ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించాం. సో అలా అందులో ఉన్న ట్రయాంగిల్స్ అన్నీ సిమిలర్ అని చూపించి చివరికి మనకు కావాల్సినటువంటి ఏబిసి పీక్యూఆర్ ట్రయాంగిల్స్ రెండు కూడా సిమిలర్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా? సో అవి ప్రూవ్ చేయకుండా ఇది ప్రూవ్ చేయలేం. ఇది 14th ప్రాబ్లం యొక్క ఆన్సర్ అన్న. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మనకి 6th చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా?